హాయ్ అండి. ఈరోజు మటన్ కీమా కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఇది బాలింతలకి చేస్తున్న కర్రీ అండి. మా వదినకి చేశానండి. చూస్తున్నారు కదా, టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందని చెప్పిందండి. అన్ని కరెక్ట్గా కూడా వేసానని చెప్పింది. మా వదిన తిని ఎలా చేసుకోవాలో మీకు కూడా చూపించేస్తాను. ఇక ఎప్పుడైనా అవసరమైతే ఇలా చేయవలసి వస్తే ఎలా చేసుకోవాలో తెలిస్తే ఈజీగా చేసేయచ్చు కదండి. నాకు కూడా ఇప్పటి వరకు తెలియదండి. మా అమ్మ వాళ్ళు చెప్తే చేశానండి. ఫస్ట్ టైం చేయడం నేను కూడా. ఇప్పటి నుంచి ఇక 3వ నెలలో వచ్చింది కాబట్టి మా ఇంటి దగ్గరే ఉంటుందండి మా వదిన. ఇంకా ఆమెకి డైలీగా సెపరేట్గా ఇలా పురటాలు కూరలు అంటారు కదండి, అవి చేస్తూనే ఉంటాము. ఇప్పుడైతే మటన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. మటన్ కీమా తీసుకొచ్చుకొని శుభ్రంగా కడిగేసుకొని అందులో వాటర్ పోసుకొని ఉప్పు పసుపు వేసుకొని మొత్తం సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి. చూస్తున్నారు కదా, గట్టిగా ఉండకూడదండి అసలు. చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో పాతుల్లిపాయలు ఒక 3-4 వేసుకోవాలండి. 3 వెల్లుల్లి రేకులు, కొన్ని ధనియాలు, కొంచెం జీలకర్ర, కొంచెం గసగసాలు, ఒక 10 ఎండుమిర్చి వేసుకొని ఫ్రైగానే వేయించుకోవాలండి. వీళ్ళకి పచ్చిమిర్చి కానీ టమాటా కానీ మసాలా దినుసులు కానీ ఏమీ వేయరండి. ఇలా వీటితోనే కర్రీ చేయాలంటండి. ఇవన్నీ డ్రైగా వేయించేసుకోవాలండి, మాడిపోకుండా. నిదానంగా మీడియం ఫ్లేమ్లో మంట పెట్టుకొని వేయించుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా, మసాలా దినుసులు అయితే అసలు మాడిపోకూడదండి, మళ్ళీ కర్రీ అనేది చేదైపోతుంది. వేగిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకొని కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసుకొని ఫస్ట్ ఒక్క పల్స్ తిప్పుకొని తర్వాత కొంచెం వాటర్ వేసుకొని తీసేసుకోవాలండి పక్కకి గ్రేవీ. ఇక్కడ నేను గానుగ నూనెతో చేస్తున్నానండి. చూస్తున్నారు కదా, 2 లీటర్లు గానుగ నూనె తీసుకొచ్చాము. మీద పెనం పెట్టుకొని ఆయిల్ పోసుకొని మసాలా మనం ఏదైతే మిక్సీ పట్టుకున్నామో ఆ మసాలా వేసేసుకొని మసాలా డ్రైగా అయ్యేంత వరకు పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలండి. ఇలా ఉడికిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలండి. ఇంక ఇందులో ఎలాంటి మసాలాలు వాడమండి. బాగా ఉడికిన తర్వాత మనం ఉడికించి పక్కన పెట్టుకున్న కీమా ఏదైతే ఉందో వేసేసుకొని ఆయిల్లో పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలండి. ఇది బాగా ఉడికిన తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలండి. ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి ఉప్పు కారాలు మసాలా కీమాకి పట్టే విధంగా కొంచెం చూసుకొని 1 గ్లాసు వాటర్ వేసుకోవాలండి. ఇక్కడ చిన్న టీ గ్లాస్తో వాటర్ వేసుకున్నానండి. ఎందుకంటే మళ్ళీ వాటర్ లేక కర్రీ ఉండకూడదంటండి, మొత్తం డ్రైగా అయిపోవాలంట. అందుకోసమని టీ గ్లాస్ అంత వాటర్ వేసుకున్నానండి. కేవలం మసాలాలో ఉడకడం కోసం మాత్రమేనండి. చూస్తున్నారు కదా, ఇలా ఉడికితే సరిపోతుందండి. ఇలా డ్రైగా అయిపోయిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపేసుకొని దించేసుకుంటే సరిపోతుందండి. ఎంతో టేస్టీగా ఉండే మటన్ కీమా కర్రీ రెడీ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.